నమస్కారం. వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏటీఎం కార్డు మార్చి మోసం చేసి నగదు డ్రా చేసిన నిందితుడి అరెస్ట్, నగదు స్వాధీనం. నంద్యాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, అవగాహన ర్యాలీలు నిర్వహించిన వైద్యులు. ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు. చెంచు గిరిజనుల పట్ల హౌసింగ్ అధికారులు నిర్లక్ష్యం వహించరాదని, ఇళ్ల నిర్మాణ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరిన జీపీఎస్ నేతలు. ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ ఆసుపత్రి, ఐఎంఏ, నంద్యాల రోటరీ క్లబ్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన ర్యాలీ. అహోబిలం నరసింహస్వామి పార్వేట మహోత్సవంలో భాగంగా భక్తులకు అన్నదానం. నంద్యాల పట్టణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అవగాహన ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాబాయి, పిహెచ్సి వైద్యులు, పారామెడికల్ ఉద్యోగులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ వెంకటరమణ మరియు ఇతర వైద్యులు క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, వైద్య పరీక్షలు, చికిత్సలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అలాగే డెంటల్ సర్జన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గురుప్రసాద్, కార్యదర్శి డాక్టర్ శ్రావణ్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సంతోష్ మరియు దంత వైద్యుల బృందం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ ఈశ్వరి, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ని. ఈరోజు ఓరల్ క్యాన్సర్ డే సందర్భంగా మేము ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ ఓరల్ క్యాన్సర్ అనేది బయటి నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ కాదండి. ఇది శరీరంలోనే అంతర్భాగంలో ఒక రకమైన మార్పు వల్ల వచ్చినది. ఇది నోట్లో చిన్నగా స్టార్ట్ అయినప్పుడు మనం చూయించుకుంటే దాని ద్వారా అది కట్ చేయడము అలాంటివి చిన్న చికిత్స ద్వారా క్యూర్ అవుతుంది. అదే పెద్దగా అయిన తర్వాత దానిని మనం క్యూమోథెరపీ కానీ రేడియోథెరపీ ద్వారా కానీ క్యూర్ చేసుకోగలము. అందుకే ఇది చిన్నగా ఉన్నప్పుడే అందరూ ఎక్కడైనా దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటే వాళ్ళు అర్లీ స్టేజ్ లోనే నివారించగలరు. నంద్యాల ప్రజలకి నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రావణ్ కుమార్. నేను ప్రొఫెసర్ ఆంటిస్ట్ని, డిఎస్ఏ సెక్రటరీ, నంద్యాల డిస్ట్రిక్ట్. ఈరోజు మనము ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మేము డెంటిస్టులమి వరల్డ్ ఓరల్ క్యాన్సర్ సంబంధించిన అవగాహన గురించి ఈ ర్యాలీ జరుపుతున్నాము. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే దాన్ని ఎలా డిటెక్ట్ చేయాలి, దాన్ని ఎలా నివారించాలి, తర్వాత వచ్చిన వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలనే దాని గురించి అవగాహన గురించి మేము ముఖ్యంగా చెప్పాలనుకున్నాము. ప్రతి సంవత్సరం దాదాపు క్యాన్సర్ లో 8,74,000 దగ్గర అంతమంది చనిపోతున్నారు. దాంట్లో దాదాపు 52 నుంచి 59,000 నోటి క్యాన్సర్లు మనకి ప్రతి సంవత్సరం రికార్డ్ అవుతున్నాయి. అవి ఇంకా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. యావరేజ్ గా చూసుకుంటే 5 మంది ప్రతిరోజు చనిపోతున్నారు ఈ నోటి క్యాన్సర్ వల్ల. అందుకని ఇది నివారించడం అనేది చాలా ముఖ్యం. దీనికి ముఖ్యంగా నేను ఈరోజు చెప్పాలనుకుంది ఏంటంటే, ఎవరికైనా కానీ చిన్న వైట్ ప్యాచెస్, చిన్న మరకల్ లాగా, లేదంటే రెడ్ ప్యాచెస్ లాగా, ఎరిథ్రోప్లేకి అంటారు, లూకోప్లేకి అంటారు, అలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు ఎప్పుడైనా డెంటిస్ట్ ని కలవడం ముఖ్యం. ఇవి మనకి వచ్చినప్పుడు చిన్న గడ్డలాగా లేదంటే చిన్న ప్యాచ్ లాగా వస్తాయి. దాని నుంచి మనకి నొప్పి ఉండదు, కేవలం కొద్దిగా మంట ఉంటే ఉండొచ్చు. అది కాకుండా మనకి నోరు తెరవలేకపోవడం, పళ్ళు తొందరగా వదలడం, దుర్వాసన ఎక్కువ రావడం, లేదంటే గొంతులో మంట, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు చిన్నదే అని నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా మీ దంత వైద్యుడిని మీరు సంప్రదించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేయించుకోండి. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలకి నా యొక్క నమస్కారములు. ఈరోజు ముఖ్యంగా 4వ తేదీన, ఫిబ్రవరి 4వ తేదీన
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే ఇది దినోత్సవం అంటే ఉత్సవం కాదు. ముఖ్యంగా మన దేశంలో చూస్తే క్యాన్సర్ కేసులు, ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి, కేసులు రిపోర్ట్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఈ క్యాన్సర్ మహమ్మారిని పోగొట్టడానికి ముఖ్యంగా ఈ సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, తర్వాత వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్లు ఇవి మనం కంటిన్యూగా దాదాపుగా సంవత్సరం నుంచి కూడా సర్వే చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇందులో క్యాన్సర్స్ లో ముఖ్యంగా వచ్చే ఈ క్యాన్సర్స్ ని మనము మొదటి దశలో గుర్తించినట్లయితే వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వారి యొక్క జీవన ప్రమాణం, లైఫ్ స్పాన్ పెంచడానికి అవకాశం ఉంది. ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వడానికి అందుబాటులో ఉంది. కాబట్టి క్యాన్సర్ అనేది మహమ్మారిని మనకి భయపడాల్సిన అవసరం లేదు, మనం గుర్తించడంలోనే ఉంది అంతా. క్యాన్సర్ ను మొదటి దశలో గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి మనం క్యాన్సర్ స్క్రీన్ NCD నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ లో భాగంగా మనం కంటిన్యూగా సర్వే చేస్తా ఉన్నాము. దాదాపుగా ప్రతి ఇంటికి వెళ్ళి మన ఆశా లేనములు జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు కూడా సర్వే చేస్తూ ఎవరికైనా అటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వాటిని గుర్తించి మన జిల్లాలో ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళకి టెస్ట్ చేసి అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాము. అలాగే ఓల్డ్ కేసెస్ కూడా మనకు ఫర్దర్ గా మళ్ళీ ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తా ఉన్నాము. సో దీనికి సంబంధించి ప్రభుత్వము ఈ క్యాన్సర్ ని ఎక్కువగా మనం గుర్తించి వారికి యొక్క ప్రజలను మరింతగా మెరుగైన చికిత్స అందించడానికి శాశ్వతలు కృషి చేస్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం తరఫున వైద్య ఆరోగ్య శాఖ ప్రతి రోజు కూడా ఇంటికి వెళ్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మన జిల్లాలో ఉన్న 3 రకాల ఏవైతే క్యాన్సర్స్, ముఖ్యంగా మనకు ఎక్కువగా ప్రబలే క్యాన్సర్స్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్. కాబట్టి వాటి మీద ఫోకస్ చేస్తూ ఇంటింటికి తిరిగి క్యాన్సర్స్ ని మొదటి స్టేజ్లోనే మనం గుర్తించి వాటి ట్రీట్మెంట్ ఇప్పిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు 4వ తేదీన క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ప్రజలకు మరింతగా అవగాహన కల్పించి ప్రజల్లో మరింతగా దీనికి సంబంధించిన చాలా వరకు అవగాహన లోపం వల్ల కూడా చాలా మందికి వ్యాధి కొన్ని లక్షణాలు బయటపడవు. అంటే వ్యాధి ముదిరిన తర్వాత బయటపడటం, అప్పుడు గుర్తించడము, అప్పుడు 3rd స్టేజ్ 4th స్టేజ్ చెప్పడం, ఆ స్టేజ్ లో ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళకు నయం కాకపోవడం, తద్వారా మరణాలు జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా క్యాన్సర్ మందులు ఉన్నాయి. అయితే దాన్ని మొదటి దశ గుర్తించినట్లయితే వారి యొక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాన్సర్ నయం చేయవచ్చు అనేది ముఖ్యం ఇది. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వము మనకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ మన గౌరవ కలెక్టర్ మేడం గారు కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సంబంధించిన ప్రకటన చేయమని చెప్పారు. అలాగే గుర్తించిన కేసుల్ని మరి కన్ఫర్మేషన్ కూడా మనం జిల్లా హాస్పిటల్లో తీసుకొచ్చి వారికి టెస్టులను చేసి ఆ రెఫరల్ సెంటర్లో, అలాగే ఫర్దర్ గా మరి ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ ద్వారా కూడా కేసులను మనకు ఫర్దర్ గా ఆపరేట్ చేయించడం కానీ, లేకపోతే ట్రీట్మెంట్ రేడియోథెరపీ ఇప్పించడం కానీ, కీమోథెరపీ ఇప్పించడం కానీ చేస్తా ఉన్నాం. సో మన జిల్లాలో చూస్తే ఈ మధ్యకాలం మన జిల్లా అంటే రిపోర్టెడ్ కేసుల్లో చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్స్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్స్ కావచ్చు, దాదాపుగా ఒక 60 దాకా బయటపడ్డాయి. వాటన్నిటిని కూడా మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తూ వారికి అందరికీ కూడా సరైన అవగాహన కూడా కల్పిస్తా ఉన్నాము. సో ఈ రోజు ముఖ్యంగా 4వ తేదీ కాబట్టి ప్రజలలో మరింతగా అవగాహన పెంపొందించి క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవడం, ముఖ్యంగా అలవాట్లు, ముఖ్యంగా ధూమపానం కావచ్చు, తర్వాత మద్యపానం కావచ్చు, తర్వాత జీవన శైలిలో ప్రమాణాలు, ఆహారం అలవాట్లు, కొత్తగా వచ్చిన ఈ విధమైన మనకు జంక్ ఫుడ్ తినడం కానీ రకరకాలుగా అలవాట్ల వల్ల కూడా క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా మనం మద్యపానం కానీ ధూమపానం కానీ ఎవరు కూడా చేయకూడదు, పొగ త్రాగడం లేదని చెప్పి దాని ద్వారా కూడా మనం ప్రజలకు అవగాహన కల్పిస్తా ఉన్నాము NCD ద్వారా. అలాగే ప్రజల్లో దీనికి సంబంధించి అవగాహన కల్పించి మరింతగా మన జిల్లాను ముఖ్యంగా క్యాన్సర్ రహిత జిల్లాగా చేయడానికి మనం వంతు కృషిగా చేస్తున్నాం. ATM కార్డు మార్చి మోసం చేసి నగదు డ్రా చేసిన నిందితుడిని అరెస్టు చేసి అతని దగ్గర నుండి 1,20,000 నగదును 1 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ASP మందాచావలి మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం. నంద్యాల 1 టౌన్ పరిధిలో ఉన్న శ్రీనివాస సెంటర్ లో ఉన్న SBI ATM బ్రాంచ్ వద్ద 29th జనవరిన ఒక పెద్ద ఆయన పాస్బుక్ ప్రింటింగ్ కోసమని వస్తారు. వచ్చిన టైంలో పాస్బుక్ ప్రింట్ చేసుకోవడం అతనికి సరిగ్గా రాకపోవడం వల్ల ఇది ఒక పక్కనే ఉన్న ఒక పర్సన్ గమనించి అతని వద్దకు వచ్చి ఒక 1,000 రూపాయలు కనుక డ్రా చేస్తే పాస్బుక్ ప్రింటింగ్ అవుతుంది అనేసి అతనికి మాయమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్లి ATM వద్ద ఈయన కార్డు తీసుకొని, ఈ పెద్ద ఆయన కార్డు తీసుకొని ఒక 1,000 రూపాయలు డ్రా చేసి ATM తిరిగిచ్చే టైంలో ఇతని వద్ద ఉన్న ఇంకో ATM కార్డుని ఇతని చేతిలో పెట్టేసి అసలు ATM కార్డు తీసుకెళ్లిపోతాడు. తీసుకెళ్లిపోయిన తర్వాత ఆ ATM కార్డు నుంచి ఒక 1.24 lakh వరకు విత్డ్రా చేసేస్తారు. ఇది గమనించుకున్న ఈ పెద్ద ఆయన పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. మేము దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టాము. మాకు దొరికిన CCTV ఫుటేజ్ ని బేస్ చేసుకొని ముద్దాయిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది.
సీసీ సిబ్బంది అలాగే 1 టౌన్ సిబ్బంది ఈ కేసు మీద దర్యాప్తు చేసి ఈ అక్యూజ్డ్ ఎవరో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రోజు మేము అక్యూజ్డ్ ని అరెస్ట్ చేశాము. సో అక్యూజ్డ్ వివరాలు ఇలా ఉన్నాయి. ఇతని పేరు దండన్న గారి సిద్ధేష్. ఇతని కృష్ణాపురం గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. ఇతని మీద పాత కేసులు కూడా చాలా ఉన్నాయి. సుమారు 18 కేసుల వరకు ఉన్నాయి. ఇతను అనంతపురము, తర్వాత కర్నూలు, ఆదోని, కడప ఈ జిల్లాలో కూడా సిమిలర్ అఫెన్సెస్ చేస్తున్నాడు. అండ్ ఇతను ఆల్మోస్ట్ 15 years నుంచి ఇలాంటి అఫెన్సెస్ లో పాల్గొంటున్నాడు. ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నా, లేకపోతే వాళ్ళకి సరిగా కొంచెం అమాయకంగా కనిపించినా వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ వద్ద ఇలాంటి క్రైమ్స్ కి పాల్పడుతున్నాడు. సో ఈ రోజు ఇతన్ని అరెస్ట్ చేయడం అనేది. అండ్ సో ఈ కేసుని తొందరగా చాలా చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి అక్యూజ్ ని ఐడెంటిఫై చేసిన 1 టౌన్ సిఐ గారు సుధాకర్ రెడ్డి గారు, అలాగే సిసిఐ సురేష్ గారు మరియు వారి సిబ్బందిని ఎస్పీ సార్ చాలా ప్రత్యేకంగా అభినందించారు. అండ్ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఏటీఎంల వద్దకు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఫస్ట్, మీ ఏటీఎం కార్డ్ ని ఎవరికి ఇవ్వకూడదు, తెలియని వాళ్ళకి ఎవరికి కూడా. అట్లాగే ఏటీఎం పిన్ ని కూడా ఎవరికి పడితే వాళ్ళకి డిస్క్లోజ్ చేయకూడదు. అండ్ మీరు ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకునేటప్పుడు కూడా చుట్టుపక్కల ఎవరన్నా గమనిస్తున్నారా అనేది కూడా మనం పరిసరాలను గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ, నంద్యాల రోటరీ క్లబ్, మహిళా వైద్య విభాగం, రోటరీ ఇన్నర్విల్ నిర్వహణలో ఉదయానంద ఆసుపత్రి నుండి క్యాన్సర్ పై ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాన్సర్ పై అవగాహన కరపత్రాలు ఆవిష్కరించి ర్యాలీని ప్రారంభించారు. మనందరికీ తెలుసు, రీసెంట్ టైమ్స్లో క్యాన్సర్ అనేది చాలా పెరిగిపోయింది, చాలా కామన్ అయిపోయింది. దీని మీద పబ్లిక్లో అవేర్నెస్ కల్పించడం కోసం మనము ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఒకటి సెలబ్రేట్ చేసుకుంటాము. సో మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ క్యాన్సర్ అనేది ప్రాణాంతకమే అయినా కూడా ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీతో అండ్ ఇప్పుడున్న రీసెంట్ ఫెసిలిటీస్తో చాలా వరకు మనము తొందరగా డయాగ్నోస్ చేస్తే దానికి క్యూర్ కూడా ఉంటుంది, కంప్లీట్గా క్యూర్ అనేది కూడా ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఈ క్యాన్సర్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. అయితే ప్రివెన్షన్ కోసం మనము లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొని రావాలి. ఫస్ట్ ఏంటంటే హెల్దీ ఫుడ్ తినడము, అట్లాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అవి చేయడం, ఫిజికల్లీ యాక్టివ్ ఉండడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకున్న స్ట్రెస్ వల్ల వాటి వల్ల మనము ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీద కానీ ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయట్లేదు. అండ్ మెంటల్ హెల్త్ మీద కూడా, ఇవన్నీ కూడా క్యాన్సర్కి కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్. సో వీటి మీద దృష్టి పెట్టి మనం ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయాలి. ఎట్ ది సేమ్ టైమ్ డయాగ్నోసిస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత త్వరగా డయాగ్నోస్ అయితే అంత హై ఛాన్సెస్ ఉంటాయి కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి. సో ఇప్పుడున్న మనకి ఫెసిలిటీస్ని బట్టి డయాగ్నోసిస్ కూడా చీపర్ అయింది. అండ్ ఆల్సో చాలా మెడికల్ ఫెసిలిటీస్ ఇలా మెడికల్ క్యాంప్స్ ఇట్లాంటివి పెట్టి ప్రజల్లో ఫ్రీగా కూడా డయాగ్నోస్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అండ్ స్టిగ్మాని, భయాన్ని వదిలి అందరూ ముందుకు వచ్చి ఇలాంటి ఫెసిలిటీస్ యూటిలైజ్ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైమ్ ట్రీట్మెంట్ కూడా టెక్నాలజీతో పాటు మనకి అందుబాటులోకి వస్తుంది. సో అందరూ కూడా ఉన్న ఫెసిలిటీస్ యూజ్ చేసుకొని భయాన్ని, స్టిగ్మాని వదిలేసి ఈ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకొని హెల్దీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోవాలని కోరుకుంటున్నాను. హాస్పిటల్ ద్వారా మనము ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్. అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ముఖ్యంగా మనం 3 పారామీటర్స్లో దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి. 1 రెగ్యులర్ ఎక్సర్సైజ్, 2 పరిమితమైన ఆహారం మరియు పరిశుభ్రమైన ఆహారం, 3వది ఫాలో. ఏమంటే ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉంటే దాన్ని ఫాలో అప్ చేసుకుంటే ఏ వ్యాధినైనా నివారించవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రతి ఒక్కరూ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. దాని ద్వారా ఎటువంటి ఊబకాయం లేకుండా ఏ వ్యాధి రాకుండా కొద్దిగా ప్రివెన్షన్ ఉంటుంది. తర్వాత
ఫుడ్ తీసుకునేది రెగ్యులర్గా అందరూ మంచి ఆహారమే తీసుకుంటారు, కానీ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ స్టోర్డ్ ఫుడ్ ఈ రెండు కూడా క్యాన్సర్కి కారకాలు. అలాగే ప్లాస్టిక్ వాడకం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇవి కూడా క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండి ఫాలో అప్ ఉండి ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్కువగా ఉన్నా కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఫాలోఅప్. ఏ క్రానిక్ డిసీజ్నైనా ఫాలోఅప్ చేసుకోవాలి. ఏదైనా క్రానిక్ అల్సర్ కానీ పుండ్లు కానీ తగ్గకుండా ఉంటే ఎందుకు తగ్గట్లేదని దాన్ని స్క్రీనింగ్ చేసుకుంటే అనేది ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది. క్యాన్సర్లో ఒక మంచి గుణం ఉంది, ఎర్లీగా డిటెక్ట్ అయితే ఈజీగా క్యూరబుల్. అదే స్టేజెస్ మారితే ప్రివెన్షన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. మనమందరం కూడా ప్రజల్లో అవగాహన తేవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఉదయానంద హాస్పిటల్స్ వారు శ్రద్ధ తీసుకుని ముందుకు రావడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే రాయలసీమలోనే కర్నూలు, కడప జిల్లాలో ఇలాంటి పెద్ద హాస్పిటల్ ఎక్కడా లేదు. క్యాన్సర్కు సంబంధించిన ఇలాంటి హాస్పిటల్ను స్థాపించిన మా మిత్రులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి, పెద్దలు పరమేశ్వర రెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన నంద్యాలలో ఈ మధ్య కాలంలో జిల్లా అయింది. జిల్లా కాకముందే ఇక్కడ ఇంత పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక మంచి అవకాశము. మరి ముఖ్యంగా రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ క్యాన్సర్ సంబంధించి ముఖ్యంగా ముందు పోలియో నిర్మూలనలో ముందుండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలించే దాంట్లో రోటరీ ముందుంది. అదేవిధంగా ఈ క్యాన్సర్ను కూడా నివారించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. దానికి సంబంధించిన బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ సంబంధించి ఒక డిటెక్టివ్ మిషన్ కూడా ఇక్కడ ఒక 60 లక్షల రూపాయలతో ఇక్కడ మిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. On the occasion of World Cancer Day, let us all pledge not to avoid all drinking, smoking, drugs, plastic and go green. ఆడపిల్లలకి వ్యాక్సినేషన్ వేయిద్దాం. సర్వైకల్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలో అందరికీ అవగాహన ఇస్తూ మామోగ్రామ్, సోనోగ్రఫీ ఇంపార్టెన్స్ చెప్దాము. అంతేకాకుండా ప్లాస్టిక్, జంక్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ అంతా అవాయిడ్ చేయాలి. క్యాన్సర్కి చాలా ముఖ్యమైన కారణాలు కాబట్టి అవి అందరి ప్రజలలో అవగాహన పెంచుతాము. చెంచు గిరిజనుల పట్ల హౌసింగ్ అధికారులు నిర్లక్ష్యం వహించరాదని, ఇళ్ల నిర్మాణ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని జీపీఎస్ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు నారాయణమ్మ, నాగశేషులు కోరారు. బిల్లులు మంజూరయ్యే వరకు కార్యాలయం వద్ద నిరాహార దీక్షకు సిద్ధమవుతామని అధికారులను హెచ్చరించారు. జిల్లా పాండ్య మండలం ఉన్నటువంటి చెంచు కాలనీలో దాదాపు 170 మంది ఇళ్ల నిర్మాణాలకు మంజూరు చేసుకుంటే 80 దాకా 20 మంది గిరిజనులు నిలువ కట్టుకుంటా ఉన్నారు. కనీసం వాళ్ళు ఇప్పుడే దాదాపు ఇంకా అక్కడ మారుమూల ప్రాంతంలో నివసిస్తూ అభివృద్ధికి ఆమడ దూరంలో నివసిస్తున్నటువంటి ఆకలితో అలమటిస్తున్నటువంటి గిరిజనుల పైన ప్రేమ చూపకపోగా వాళ్ళు కట్టుకున్నటువంటి జన్మన్ పిఎం కింద మంజూరైనటువంటి బిల్లును కూడా ఇవాళ మంజూరు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకంటే ఇవాళ గిరిజనుల కోసము, చెంచుల కోసము ప్రత్యేకంగా ఒక చట్టాలు ఏర్పాటు చేసి అదేవిధంగా ఒక ప్రాజెక్టును కూడా నియమించి ఐటీడీని ఏర్పాటు చేయడం వల్ల కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఐటీడీ అధికారులు ఎక్కడ పోతా ఉన్నారు? యాక్చువల్గా ఈరోజు మన హౌసింగ్ ఆఫీస్ దగ్గర రావాల్సిన కర్మ ఒక గిరిజన చెంచులకు పట్టిందంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. ఇవన్నీ చేయాలంటే ఐటీడీ అధికారులు చేయాలి. ఐటీడీ అధికారులు ఎక్కడ పోయినారు? ఇవాళ ఇంతమంది 80 మంది ఇళ్ళు కట్టుకుంటా ఉంటే బేస్ పట్ట వరకు కూడా ఒక బిల్లు కూడా మంజూరు చేయకపోతే ఇంత దారుణము. కనీసం తినే తిండి కూడా లేకపోవడంలో ఇవాళ గిరిజనులు నివసిస్తుంటే వాళ్ళు చేతుల నుంచి కట్టుకుంటా వాళ్ళు సొంతంగా కట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ ఐటీడీ ప్రాజెక్టు వాళ్ళు, ఐటీడీ అధికారులు సొంతంగా వాళ్ళే వచ్చి వాళ్ళే ఫిలప్ చేసి వాళ్ళే అధికారుల చుట్టూ తిరిగి బిల్లు మంజూరు చేయాలి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన మనం నివసిస్తున్నామా అని చెప్పేసి వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాను. వితిన్ 15 రోజుల్లోపు వాళ్ళకు బిల్లులు చెల్లించకపోతే పెద్ద ఎత్తున పెద్ద ఆందోళన చేపట్టాల్సింది వస్తుంది. అదేవిధంగా ఈ విషయాన్ని కూడా
స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి వెళ్తాము. చైర్మన్ గారు కూడా గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా చైర్మన్ గారిని రప్పించి వాళ్ళు బిల్లులు పడేంత వరకు కూడా పోరాటం చేస్తామంటే ఇవాళ నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మాది పాణ్యం చెంచు కాలనీ. మాకు 10 సంవత్సరం కిందట మాకు 2023లో 170 ఇండ్లు శాంక్షన్ అయినాయి సార్. పిఎం జన్మం కింద అయింటాలకనే అవి వచ్చేసి మేము కట్టడం మొదలుపెట్టినాం సార్. బిల్లులు పడతాయి, తొందరగా కట్టుకోండి, బిల్లులు ఏదో తొందరగా పడతాయి అని చెప్పినారు సార్. మేము ఉన్న మిద్దలన్నీ పడగొట్టుకొని పక్కన గుడిసెలు వేసుకొని బిల్డింగులు కట్టేది పెట్టుకున్నాం సార్. ఇప్పటికి 60-80 ఇండ్లు దాకా కట్టినాం సార్. స్లాబ్ లెవెల్ వరకు కట్టినాం సార్. కొన్ని 10 ఇండ్లకు మాత్రమే బేస్మటాలు బిల్లులు పడినాయి. ఇంకా మిగతా అన్ని దాంట్లకు మాత్రం ఒక్క బిల్లు కానీ పడలేదు సార్. ఇప్పటికి సంవత్సరం అవుతుంది సార్. మాకు ఈ విధంగా కట్టినాం సార్. ఈ విధంగా కట్టినా కానీ ఒక్క బిల్లు కానీ పడలేదు. సంవత్సరం అవుతుంది సార్ మాకు బిల్లులు పడక. మేము ఇంకా కొట్టాలలో ఉన్నాం సార్. మేము అవి వంట చేసుకొని బియ్యము అవన్నీ పెట్టుకొని ఆ కొట్టాలలోనే ఉంటాం సార్. దానికి వాకిలు గీకిలు ఏం లేవు సార్. మేము పనికి పోతే తినాలా లేకుండా లేదు. పనికి పోతాము, ఆ కొట్టాలలో పందులు కుక్కలు పడి మా బియ్యము ఆ వంట అవన్నీ నాశనం చేసిపోతున్నాయి సార్. కాబట్టి మీరు ఇది అంతా పై దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. నంద్యాల జిల్లా మహానది పుణ్యక్షేత్రంలో ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వేద పండితులు రవిశంకర అవధాని పేర్కొన్నారు. ఈ మేరకు 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరగనున్న ఉత్సవ వేడుకల వివరాలను వారు తెలియజేశారు. అదేవిధంగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుచే ఈ నెల 12వ తేదీ మహానంది పుణ్యక్షేత్రంలోని కళావేదిక ప్రాంగణంలో ప్రవచన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహానంది క్షేత్రంలో నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ మేరకు శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన గోడ పత్రికను వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఈవో, అసిస్టెంట్ ఈవో, ఆలయ కార్యనిర్వహణ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో శ్రీ విశ్వావసనామ సంవత్సర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క మహానంది క్షేత్రంలో జరిగేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి నంద్యాల పట్టణంలో ఉండేటువంటి బ్రహ్మానందేశ్వర స్వామి వారి యొక్క ఆచార్యత్వంలో జరగడం అనేటువంటిది మనకి ఆనవాయితీ కాబట్టి ఆ యొక్క ఆనవాయితీని కొనసాగిస్తూ మహానందేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులు 11వ తారీఖు నంద్యాల పట్టణానికి వేయించేసి అక్కడ బ్రహ్మానందేశ్వర స్వామి వారిని సాదరంగా ఆహ్వానించి వారిని 12వ తారీఖు రాత్రికి మహానంది క్షేత్రానికి తీసుకురావడం జరుగుతుంది. అనంతరం 13వ తారీఖు ఉదయం గణపతి పూజతో ప్రారంభమై సాయంత్రం ఈ యొక్క ఉత్సవానికి సకల దేవతలను కూడా ఆహ్వాన పూర్వకంగా చేసేటువంటి ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమం 13వ తారీఖు సాయంత్రం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం స్వామివారి ఉత్సవం అనేటువంటిది ప్రాకారోత్సవం ప్రత్యేకంగా జరుగుతుంది వివిధ వాహనాలపైన. మనకి 15వ తారీఖు మహాశివరాత్రి చాలా విశేషమైనటువంటి పర్వదినం కాబట్టి ఆ రోజు రాత్రి 10 గంటల నుంచి కూడా 121 రుద్రాలతో మహారుద్రాభిషేకం అనేటువంటి రుద్రాభిషేకాన్ని లింగోద్భవ కాలంలో లోక కళ్యాణార్థమై నిర్వహించడం జరుగుతుంది. అనంతరం అర్ధరాత్రి అభిషేకమైన తర్వాత తెల్లవారుజామున 3 గంటల నుంచి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అత్యంత వైభవంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అనంతరం మరుసటి రోజున కళ్యాణమూర్తులైనటువంటి ఆ యొక్క కామేశ్వరి మహానందీశ్వరులకి ప్రత్యేకమైనటువంటి పుష్ప పల్లకీ సేవ అనేటువంటిది 16వ తారీఖు సాయంత్రం క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే మనకి 15వ తారీఖున శివరాత్రి అయిన తర్వాత 17వ తారీఖున మనకి రథోత్సవం అనేటువంటిది రథాంగ బలి అన్ని కూడా నిర్వహించి క్షేత్రంలో ఉన్నటువంటి 4 మాడ వీధులు కూడా ఈ రథోత్సవం అనేటువంటిది అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే చివరి రోజు 18వ రోజు ఉదయం జరిగేటువంటి త్రిశూల స్నానం అవబృధంతో ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు అనేటువంటిది పూర్తవుతుంది. ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా శాస్త్రీయంగా నిర్వహించాలని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని రకములైనటువంటి ఉత్తర్వులు కూడా ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధం చేసి ఈ యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి భక్తులు విశేషంగా ఈ యొక్క క్షేత్రానికి వచ్చి మహానందీశ్వరుడి జరిగేటువంటి పూజా వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి స్వామి అనుగ్రహం అందరూ కూడా పొందాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. అనేక సంవత్సరాలుగా చాగంటి కోటేశ్వరరావు గారిని మహానంది క్షేత్రానికి పిలుచుకొచ్చి ఈ యొక్క క్షేత్ర వైభవం గురించి, నందీశ్వరుడు యొక్క తత్వం గురించి, శివతత్వం గురించి వారి చేత ప్రవచనం చేయించాలని ఎంతో ప్రయత్నం చేశాము. మా ఈవో గారి ప్రయత్నం చేత ఈ సంవత్సరం వారు రావడానికి సమ్మతించి
రేపు 12వ తారీఖు సాయంత్రం వారి యొక్క ప్రవచన కార్యక్రమం అనేటువంటిది మహానంది క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనకి కళావేదికల ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా కర్నూలుకి చెందినటువంటి పోగుల మహేశ్వరరెడ్డి చంద్రశేఖరమ్మ దంపతులు సుమారు 30 లక్షల దాకా వెచ్చించి చక్కగా యొక్క ప్రాంగణాన్ని అంతా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. దాన్ని ఆ రోజున కోటేశ్వరరావు గారి ద్వారా ఓపెనింగ్ చేసి వారి ప్రవచనంతోనే అక్కడ ప్రారంభించి తద్వారా తొలిగా స్వామివారి కళ్యాణోత్సవం అక్కడ నిర్వహించాలని చెప్పి సంకల్పం చేశాము. కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారు మన ప్రాంతానికి మన క్షేత్రానికి వస్తున్నారు కాబట్టి భక్తులందరూ విశేషంగా తరలి వచ్చి వారు చెప్పేటువంటి ఆ యొక్క వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి వారు చెప్పేటువంటి మంచి మాటలు అందరూ కూడా విని తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఓం మహానందీశ్వరాయ. శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం నందు 2026 వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు దేవస్థానం అనేది 11వ తారీఖు నుండి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 18వ తారీఖున ముగుస్తాయి. 11వ తారీఖు నాడు శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు సాయంత్రం 4 గంటలకు మహానంది నుండి నంద్యాలపట్నంలో వేంచేసిన శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి వారి ఆలయంకు చేర్చుట. అక్కడ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే 15వ తారీఖు నాడు లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ఉంటుంది. ఆ రోజు మహాశివరాత్రి. 16వ తారీఖు నాడు శేషవాహనం సేవ గ్రామోత్సవం ఉంటుంది. 17వ తారీఖు నాడు స్వామివారి దివ్య రథోత్సవం ఉంటుంది. 18వ తారీఖు నాడు తెప్పోత్సవం ఉంటుంది. ఈ భాగంగా వివిధ శాఖల అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆర్డీఓ గారి అధ్యక్షన ఇప్పటికే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. అన్ని శాఖల అధికారులను కూడా చర్చించి ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ వారు ఏవి చేయాలని చెప్పిన అవి కూడా ఆర్డీఓ గారు క్షుణ్ణంగా చెప్పి ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ మీటింగ్ కల్లా ఇవన్నీ ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి. ఇప్పటికే దాదాపు మన పార్కింగ్ స్థలం కూడా ఇప్పుడు పెంచాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం గాజపల్లి రోడ్డు వైపు దగ్గర 5 ఎకరాల స్థలం కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు రోడ్డు బాగుంది కాబట్టి ఎక్కువ గాలపల్లి వైపు వస్తారని చెప్పి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈసారి వాహనాలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ కూడా తయారు చేశాము. ఇంకా అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతిరోజు ఉంటాయి. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కానీ కళ్యాణోత్సవం కలిగించడానికి కూడా ఈ సంవత్సరం కొత్తగా అక్కడ ఫ్లోరింగ్ కూడా ఏర్పాటు చేయించడం దాతల సహకారంతో 30 లక్షల రూపాయల సహకారంతో పోగుల మహేష్ రెడ్డి గారి సహకారంతో 30 లక్షల రూపాయలతో ఈరోజు ఫ్లోరింగ్ కూడా వేయడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమం అలాగే టెంట్లు కానీ ఉచిత వాటర్ బాటిల్స్ కూడా క్యూలైన్లో ఉండేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా 10 వారికి కూడా ఉచితంగా వాటర్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది. దగ్గర 20,000 వాటర్ బాటిల్ కూడా సిద్ధంగా చేస్తున్నాము. క్యూలైన్లు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ పెంచినాము. ఫ్రీ క్యూలైన్లు ఎక్కువ. అలాగే క్యూలైన్లో ఉండేటువంటి వృద్ధులకు వికలాంగులకు కూడా సపరేట్ క్యూలైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే స్కౌట్ అండ్ గైడ్స్ వాళ్ళు అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళని కూడా తీసుకుంటున్నాం. ఒక 150 మంది దాకా వాళ్ళని. అలాగే అన్నప్రసాదం కూడా కంటిన్యూగా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఈ బ్రహ్మోత్సవాలు కలిగించేటువంటి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి క్యూలైన్లలో ఉచిత ప్రసాదం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మధ్య కూడా వితరణ చేయడం జరుగుతుంది దాతల సహకారంతో. అలాగే హరినాథ్ రెడ్డి గారు డాక్టర్ గారు వాళ్ళ సొంతంగా ఆయన ఇక్కడే మెడికల్ క్యాంప్ పెట్టి ఉచిత మందులు అలాగే అంబులెన్స్ కూడా సపరేట్ గా ఆయన పెడతా ఉన్నాడు. అలాగే ఎమర్జెన్సీ కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. వీళ్ళు R&B వాళ్ళ దగ్గర కూడా రథం కూడా మొత్తం ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటున్నాము. రథం కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాము. రేపు ఇంకా నెక్స్ట్ మీటింగ్ కల్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి రెడీ వస్తుంది. సామాన్య భక్తులకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు? వాళ్ళకు ఎలాంటి ఉచిత దర్శనం ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది. ఎక్కడ ఆపేది లేదు. ఉచిత దర్శనం ఉంటుంది, 50 రూపాయల టికెట్ ఉంటుంది. అంటే ఓన్లీ స్వామివారి అలంకార దర్శనం తప్ప అభిషేకాలు కానీ ఏమి ఉండవు. ఆర్జిత సేవలు ఆర్జితలు అనేవి ఏమి ఉండవు. నిరంతరం దర్శనం ఉంటుంది కంటిన్యూగా. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పార్వేట మహోత్సవంలో భాగంగా సర్వాయిపల్లె క్షేత్రంలో భక్తులకు స్వర్గీయ రంగారావు యొక్క కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది. కాశీగయ పుణ్యక్షేత్రాలలో వేలాది మందికి అన్నదానం చేసిన పుణ్యంతో సమానంగా అహోబిల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పిడికెడు అన్నదానం చేయడం వల్ల వచ్చే పుణ్యంతో సమానమని ఆలయ ప్రధాన అర్చకులు పేర్కొన్నారు. వేదాలలో అన్నదానం యొక్క విశిష్టతను వారు తెలిపారు. అన్నం విరాట్ విరాజీవాన్నాధ్యమవరుంధే అన్నం బహుకుర్వీత తద్వృతం ఆపోవా అన్నం జ్యోతిరన్నాదః అప్సుజ్యోతిః ప్రతిష్ఠితాః సయేదన్నమన్నే ప్రతిష్ఠితం వేదః ప్రతిష్ఠతి అన్నవాన్నాథో భవతి అని వేదం
ఈ అన్నదానాన్ని గురించి అత్యద్భుతంగా విమర్శించినది. అటువంటి అన్నదానం అనేది నారాయణ సేవ అంటారు. ఆ భగవంతునికి ప్రీతికరమైన ఈ నారాయణ సేవలను ఈ ప్రత్యేకించి అహోబిల క్షేత్రంలో గయాయాం అయితం భుక్తం ప్రయాగే యుగ వింశతి కాశ్యాం చైవ ద్విలక్ష్యంతు గ్రాసమేక మహోబిలే అని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది కనుక కాశీ గయా ఇటువంటి క్షేత్రంలో వందల వేల మందికి అన్నదానం చేసిన ఈ అహోబిల క్షేత్రంలో ఒక్క పిడికిడి అన్నదానం చేస్తే దానికి సమానం అని చెప్పి, అన్నదానం చేస్తే విశేషం అని చెప్పి పురాణం చెప్తుంది కనుక ఈ అహోబిల క్షేత్రంలో ప్రతి సంవత్సరం పారివేట మహోత్సవంలో సర్వాయపల్లి అయిన ఒక గ్రామంలో 4 చోట్లనే కేవలం స్వామివారికి అన్న పులకాపన జరుగుతుంది. ఆ రీతిలో ఈరోజు సర్వాయపల్లి క్షేత్రంలో అత్యద్భుతమైన ఒక తటాకం ఉన్నది. ఆ తటాకంలో నీళ్లు సేకరించి భగవంతునికి విశేషమైన పంచామృత అభిషేకం, భగవంతుని శాంతించేటట్టు, భగవంతుడు తృప్తి అయినట్టు ఒక అభిషేకం అనేది నిర్వహిస్తున్నారు. ఆ అభిషేకానికి ఇక్కడే కాకుండా బాలగడ్డ పట్టణం నుంచి కూడా భక్తులు విధానంగా ఆ ద్రవ్యం అన్ని సమర్పించుకున్నారు. ఈ ఒక్క అన్నదాన విశేషంలో స్వర్గీయ శ్రీమాన్ రంగారావు గారు, వారి బంధువులు, వారి మిత్రులు, వారందరూ కలిసి ఈ ఒక్క అన్నదానం అనేది విశేషంగా జరుపుతున్నారు కనుక ఈ ఒక్క అన్నదాన కైంకర్యం వర్ధదాం అభివర్ధదాం అని చెప్పి ఆ నరసింహస్వామి వారిని ప్రార్థించి స్వామివారి చరణారవిందంలో ప్రార్థించి సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్మృతే శ్రియాచ భద్రయా జుష్టః యస్తం భద్రం నమామ్యహం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏటీఎం కార్డు మార్చి మోసం చేసి నగదు డ్రా చేసిన నిందితుడి అరెస్ట్, నగదు స్వాధీనం. నంద్యాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, అవగాహన ర్యాలీలు నిర్వహించిన వైద్యులు. ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు. చెంచు గిరిజనుల పట్ల హౌసింగ్ అధికారులు నిర్లక్ష్యం వహించరాదని, ఇళ్ల నిర్మాణ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరిన జీపీఎస్ నేతలు. ఉదయానంద కార్యక్రమం క్యాన్సర్ ఆసుపత్రి, ఐఎంఏ, నంద్యాల రోటరీ క్లబ్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన ర్యాలీ. అహోబిలం నరసింహస్వామి పార్వేట మహోత్సవంలో భాగంగా భక్తులకు అన్నదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.